తాజా అంశం చూస్తున్నాం. కరీంనగర్ వెల్గటూరు మండలం అంబారిపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పుష్కరాలకు వచ్చిన భక్తుల వాహనాన్ని మరో కారు ఢీకొంది. ప్రమాదంలో 3 యాత్రికులు మృతి చెందగా 2కి గాయాలయ్యాయి. మృతులు హైదరాబాద్ శేర్లింగంపల్లికి చెందిన ఒకే కుటుంబం వారిగా గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేశ్వర్లు తెలుసుకుందాం. వెంకటేశ్వర్లు, ప్రమాదానికి గల కారణాలేంటి? క్షతగాత్రులకు ఎక్కడ చికిత్స అందిస్తున్నారు? హైదరాబాద్ కు చెందిన విశ్రాంతి ఉద్యోగి నరసింహులు కుటుంబం తన సమీప బంధువులతో కలిసి ధర్మపురి పుష్కర స్నానాలకు వెళ్తున్నారు సార్. మార్గ మధ్యంలో వెల్గటూరు మండలం అంబారిపేట వద్ద ఎదురుగా వెళ్తున్నటువంటి ట్రాన్స్కో వాహనాన్ని దాటే ప్రయత్నం చేశారు. దీంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాంద్ర కారులో నరసింహులు సమీప బంధువు సుబ్బమ్మ స్థలంలోనే మృతి చెందింది. కాగా ఈ తీవ్ర గాయాల పాలైన వారిని కన్నీరు తరలిస్తుండగా నరసింహులు భార్య వెంకటలక్ష్మి, కుమారుడు శ్రీనివాస్ మృతి చెందినట్లు 188 సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన సుబ్బమ్మ భర్త అల్లురయ్య పరిస్థితి కూడా విషమంగా ఉంది. నరసింహులు ప్రాణాపాయం తెలిసింది. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వెంకటేశ్వర్లు, క్షతగాత్రులకు ప్రస్తుతం ఎక్కడ చికిత్స అందుతుంది? క్షతగాత్రులు కరీంనగర్ ఆసుపత్రిలో తరలించారు సార్. అల్లురయ్య పరిస్థితి మాత్రం విషమంగా ఉంది సార్. ఈ నరసింహులకు ప్రాణాపాయం ఏం లేదు సార్. రైట్, ధన్యవాదాలు వెంకటేశ్వర్లు. థ్యాంక్ యూ.